అప్పుడు పారిపోతాడు కృష్ణుడు. యశోదమ్మ కనపడుతున్నాను, చూడమ్మ కృష్ణుడు యశోదమ్మ పారిపోయాడు అని వీళ్ళందరూ. అప్పుడు గొడవలందరూ కృష్ణుడిని చెట్టుకి కట్టేసి రోడ్డుకి కట్టేశారంట. కట్టేస్తే కృష్ణుడు అది 2 చెట్లు ఉన్నాయంట. ఆ 2 చెట్ల మధ్య నుంచి రోజు రాకొచ్చేసాడంట. రాకొస్తే ఆ చెట్లు రాక్షసులు మనుషులు జలం ఎత్తారంట. రాక్షసులు అలాగా మనుషు జలం ఎత్తేసారంట. కృష్ణుడు చుక్కనము ఎనముద్దలు తింటా, పాలు తాగుతా, బలబాములతో ఆడుకుంటా, నాగేంద్రుడి పైన కాలు వేసుకుని డ్యాన్స్ చేస్తా ఆడుకుంటున్నాడు కృష్ణుడు. యశోదమ్మ మురిసిపోద్దంట, మా కృష్ణుడు ఎంత మంచోడో, డ్యాన్స్ చేసుకుంటా మా శరిబాబు ఎంత మంచోడో అని మురిసిపోద్దాం. ఇప్పుడు